రావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా కొనసాగుతున్న ఆయనను కోఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పచెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఏఎస్పీగా మొట్టమొదటి పోస్టింగ్ చేపట్టారు. తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందిన ద్వారకా తిరుమలరావు కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సిఐడి, సిబిఐ విభాగాల్లో కూడా ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్లతో పాటు ఎస్ఐబిలో కూడా డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా కొనసాగారు. తిరుమలరావు సమర్థ అధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు కూడా ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో డీజీపీగా కొనసాగుతున్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. అనంతరం ఎన్నికల సంఘం హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించింది. మే 6న డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తా దాదాపు నెలన్నర పాటు ఆ పోస్టులో కొనసాగారు. పలు కారణాలతో పాటు సీనియారిటీ దృష్ట్యా ద్వారకా తిరుమలరావుకు డీజీపీగా అవకాశం లభించింది. ములుగు జిల్లా